అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సండే స్పెషల్ మినీ వ్లాగ్ అండి. ఆ రోజు నేను సండే అని చింత చిగురు చికెన్ అయితే చేశానండి. నేను ఇది ఎలా చేశానో నాతో పాటు మీరు కూడా చూసి అయితే తెలుసుకోండి. ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకుని అందులో 2 గిన్నెలు ఆయిల్ వేసుకున్నాను. అలానే 3 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను. అవి కొంచెం వేగినాక ఇందులో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు అయితే వేసుకొని శుభ్రంగా అయితే కలుపుకున్నాను. ఉప్పు పసుపు బాగా పట్టాలి కదా, అలా పట్టేదాకైతే కలుపుకొని దీన్ని అయితే ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకైతే మనమైతే బాగా ఆవిరికైతే దీన్ని ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయినాక ఇందులోనే మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు అయితే వేసుకోవాలండి. చింత చిగురు కూడా ఒకసారి అయితే దీన్ని అయితే కలుపుకోండి, ఎందుకంటే ముక్కలన్నిటికీ ఇది చింత చిగురు అనేది బాగా పట్టాలి కాబట్టి. 2 నిమిషాల్లో చూడండి మన చింత చిగురు అయితే ఎలా అయిపోయింది. చింత చిగురు బాగా మగ్గినాక ఇందులో అయితే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలండి. ఈ మసాలా ఏంటంటే నేను అల్లం, చిన్నులపై, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాతో అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టినాక ఇందులోనే మన రుచికి తగ్గ కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్నాక 2 నిమిషాలు అయితే వేయించుకొని ఇందులో అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ ఎన్ని పోసుకోవాలంటే ముక్కలు మునిగేదాకా అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఇక లాస్ట్ అయితే గరం మసాలా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మన చింత చిగురు చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా?